ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటంటే, బిడ్డ చూడగానే నా నుదుటిని తాకు, నీ చిరకాల కోరికను తప్పకుండా నేను నెరవేర్చబోతున్నాను అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు పవన్ నాంబూద్రి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ చూడగానే ఈరోజు నీ తండ్రినైనటువంటి నన్ను, అలాగే నీ గురువునైనటువంటి నేను నా నుదుటిని ఒక్కసారి తాకి నీ చిరకాల కోరిక గురించి ఒక్కసారి మరలా ఈ బాబాను మనసు నిండా తలుచుకొని ఒకసారి నీ కోరిక గురించి వేడుకొమ్మా. ఈరోజు నీ కోరిక తప్పకుండా నెరవేర్చబోతున్నాను. చూడు, సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు ఈ సందేశాలను పంపించడం, ఆ సందేశాలను మనం వినగలగడం, మన చేతనైనటువంటి పనిని మనం చేసుకోగలిగి మన అవసరాలు తీర్చుకోగలగడం, ప్రతిరోజు కూడా ఆ తండ్రి యొక్క దర్శనానికి వెళ్ళడం, ఆ దర్శన భాగ్యాన్ని మనం కలిగించుకోవడం, ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించనండి. ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు. మన జీవితాన్ని మనకు సరైన విధంగా ప్రసాదిస్తారు. మనిషి జీవితాన్ని మనకు అంటే ఒక అందమైనటువంటి గాజు బొమ్మలాగా అందంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఏ విధంగా శుద్ధి చేసుకున్నామనే దాంట్లోనే ఉంటుంది. మనం ఎంత అదృష్టం చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి పనులు సజావుగా సాగవన్నమాట. కాబట్టి అటువంటప్పుడు ఇబ్బంది పడిన అవసరం లేదు. మన దగ్గర లేని వాటి కోసం చూసుకొని బాధపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దాంట్లో చూసుకొని సంతోషాన్ని మాత్రం మురిసిపోవండి. అదే మనకు తేడా అన్నమాట. కాబట్టి బాబాగారు మనకు అన్ని విధాలుగా మంచి సంతోషాలను అన్నీ ఇచ్చారు. అద్భుతమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే ఒక చిన్న అంటే మన పని మనం చేసుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఇచ్చాడు. మరి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? కోట్లు కావాలా? కోట్లు ఉన్న వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటున్నారా? మనం చూస్తున్నాం కదా. మనందరం కూడా చాలామంది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామందిని చూస్తూ ఉండవచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఏం కాదు కదండి. డబ్బున్న వాళ్ళు ఉంటారు, చాలామంది లేని వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారా? బయటకు వచ్చి వాళ్ళు సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తారు. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతుంటారో వాళ్ళని చూడలేక చాలా బాధ కూడా కలుగుతుంది. అలాగే ఒక కారు కొనుక్కొని బయట తిరిగే వాళ్ళు సంపన్నులు అయిపోరండి. వాళ్ళ వెనుక ఎన్నో బాధలు ఉంటాయి, వాళ్ళ వెనుక ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ తండ్రి దయ వల్ల మనకు ఇవేమీ లేకుండా, కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు లేకున్నా, వందల ఎకరాల భూములు మన దగ్గర లేకపోయినా మనం ఎంతో సంతోషంగానే ఉన్నాం కదా. మనకున్న దాంట్లో సంతృప్తిగా ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నాం. ఇది అదృష్టం అంటే ఇదే కదా. మరి చెప్పండి, అంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. అది మానేసి ఎప్పుడూ కూడా నాకు ఆ కోరిక తీరలేదు, ఈ సమస్య నెరవేరలేదని చెప్పి, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని చెప్పి ఎప్పుడూ కూడా మనం బాబాను దూషిస్తూనో లేదంటే బాబాపై అలగడమో ఇటువంటివి చేసుకుంటాం. కానీ మన చేతి నిండా బంగారం తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన కర్మలు తొలగించుకొని మనం ఏ జీవితాన్ని అయితే కోరుకుంటున్నామో అలాంటి జీవితాన్ని గడపడానికి ఒక చక్కని మార్గం బాబాగారు మనకు ప్రసాదించబోతున్నారని చెప్పి ఎవరు అనుకోరు. అయితే మన పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా జీవితాన్ని మనకు అందిస్తాడనమాట. కాస్త ఆలస్యమైనా కానీ. అంతకంటే అదృష్టం ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబాగారు నేను నీకు ఒక అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. అవి ధనధాన్యాలు కావచ్చు, లేదంటే ఆస్తిపాస్తులే కావచ్చు, లేదంటే నీకు మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ఏదైనా అనారోగ్యానికి గురైతే ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం కావచ్చు, లేదంటే ఇవేమీ లేకపోయినా కానీ మీ పాపకర్మలను తొలగించేందుకు ఏదైనా కానీ ఒక చక్కని మార్గమైనా కానీ నీకు తెలియజేయడం కావచ్చు. వీటిలో మనకి ఏది చెప్పినా కానీ మనం దానిని అదృష్టంగానే స్వీకరించాలి. అయితే ఈరోజు బాబాగారు ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డలకు చిరకాలమైనటువంటి కోరిక నెరవేర్చాలని అంటున్నారు. కాబట్టి ఆ తండ్రి మాటల్లోనే ఈరోజు మనం బాబా ఏం ప్రసాదించబోతున్నాడో తెలుసుకుందాం. చూడు బిడ్డ, నువ్వు కోరింది నువ్వు ఆశపడింది, అలాగే నువ్వు నిన్ను ఎతుక్కుంటూ నువ్వు చూసుకోనవసరం లేదు. నిన్నే అది ఎతుక్కుంటూ వస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్పడానికి ఈరోజు నీ ముందుకు ఈ సందేశం రూపంలో వచ్చానని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండు, తొందరపడనవసరం లేదు. అలాగే
గెలుపెదురైతే ఆనందంగా స్వీకరించు, అలాగే దానిని తలకెక్కించుకోవద్దు, అలాగే గర్వంతో మిడిసిపడద్దు. ఆ ఓటమిలో వెళ్ళే నీకు గెలుపు దారి నేను చూపిస్తాను. అలాగే గెలుపులో ఉన్నటువంటి నువ్వు మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే మరలా మరలా విజయం అనేది నీ దానంతట అదే నీ తలుపు తడుతుంది. కాబట్టి ఈ విధంగా నువ్వు నడుచుకోగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డటువంటి కష్టం అంతా కూడా నేను నీకు దూరం చేయబోతున్నాను. అలాగే నీకున్నటువంటి కష్టాలను చూసి నువ్వే దూరంగా వెళ్ళనవసరం లేదు. ఆ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోబోతున్నాయి. అవును, నీ ప్రతి సమస్యలను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. సరేనా? ఇప్పటికైనా నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు. నువ్వు ఏదైతే పారిపోతుంటావో అవి ఇంకా ఇంకా తరుముకుంటూ వస్తాయి. నీ సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుందని చెప్పాను కదా. నువ్వు కోరినవన్నీ కూడా నీ దగ్గరకు చేరుస్తాను. చిరకాల కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. నీకు నచ్చినటువంటి ప్రతిదీ కూడా నీకు అందిస్తాను. ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్నటువంటి నీ బాధను దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని కూడా ప్రసాదించగలను. బాబా నేనున్నాను కదా అని చెప్తున్నాడండి. అలాగే నేను ఎందుకు పుట్టానో నాకే తెలియడం లేదని చెప్పి అన్నావు కదా. జీవించక తప్పదు, అలాగే నిరుత్సాహపడక తప్పదు, జీవితంలో సంతోషించక తప్పదు. పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా ప్రతి మనిషిలోనూ ఉండక తప్పదు. నీ మనసులోకి ఇటువంటి ఆలోచనలు అస్సలు రానివ్వద్దు. జీవితం ఎంతో అద్భుతమైనది, తెలుసుకో. అలాగే అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించడానికి నీకు నువ్వుగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని తెలుసుకో. లేదంటే వెంటనే తీరిపోయిందంటే ఇక నీ అదృష్టం అనుకో. నువ్వు కోరింది నీకు ఎప్పటికైనా తప్పకిస్తాను. అది కూడా నీకు ఆనందాన్ని ఇచ్చేదే ఇస్తాను. ఆనందాన్ని ఇవ్వనిదైతే అది నువ్వు ఎంత బాధపడినా కానీ నీకు మాత్రం వెంటనే నేను ఇవ్వను. అలాగే నా బాబా నేను కోరింది ఇస్తాడని చెప్పి నువ్వు ఆనందిస్తూ ఉంటావు తప్ప కొన్నిసార్లు నేను ఇవ్వకపోవడం వల్ల నువ్వు నిరుత్సాహపడతావు. అయితే నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎంత కష్టం ఎదురైనా, ఎన్ని సమస్యలు నేను చుట్టుముట్టినా నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యాన్ని కూడా నేను నీకు ప్రసాదిస్తాను. ఆ ధైర్యాన్ని కోల్పోయేటటువంటి నీకు నేను ఎప్పుడూ కూడా తండ్రిగా నీకు నీ వెనకే ఉండి మంచి సపోర్ట్ అనేది ఇస్తాను. నీకు అవసరమైనవన్నీ కూడా నేను నీకు తప్పక ఇస్తాను. అలాగే ప్రతినిత్యం సాయి సాయి అంటూ నన్నే తలుచుకుంటున్నటువంటి నీకు అదృష్టం వరించేలా చేస్తాను. కాలం, సంపద నీకు దొరికినటువంటి శాశ్వతమైనటువంటి సొత్తులైతే కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో. కాలం అనేది, సంపద అనేది అందరికీ సమానమే. కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదు. అలాగే ఎవరైతే వీటిని వినియోగించుకుంటారో అవన్నీ కూడా వీరికి సంతోషంగా అంటే విజయం మాత్రమే లభిస్తుంది. కాలాన్ని వినియోగించుకుంటే ఎవ్వరూ కూడా అసలు జీవితంలో ఓడిపోరు. ఈరోజు ఈ జీవితంలో జరుగుతున్నది అంతా కూడా జరిగిపోయిందనుకో, అంతా నువ్వు కనుసైగతో జరిగిపోయిందని చెప్పి అర్థం చేసుకో. కాబట్టి ఇక నుండి ఆలోచించకుండా నా ఆశీర్వాదంతో నీకు అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మనసా వాచా కర్మన నమ్ము. అనవసరంగా దిగులు పడవద్దు. జరిగిన దాని గురించి తలుచుకొని అదే పనిగా బాధపడనూ అవసరం లేదు. కాబట్టి ఇక నుండైనా సంతోషంగా ఉండు. నీ సాయం నేను నీకు తోడుగా ఉన్నాను కదా. చూడు, లేనిపోని ఆలోచనల వల్ల నువ్వు ఎంతగా నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉన్నావో నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పనా. సంతోషం, దుఃఖం అనేవి జీవితంలో ఎప్పుడూ కూడా బొమ్మ బొరుసు లాంటివి. ఇవి రెండూ ఉంటేనే జీవితం అనేది పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఒకటి లేకపోతే మరొకటి, ఒకటి లేకపోతే మరొకటి లేదు. కాబట్టి మితిమీరినటువంటి సంతోషం, భరించలేనటువంటి దుఃఖం, ఇవి రెండూ కూడా నీలోనే ఉంటాయి. కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా తెలుసుకో. ఇవి రెండూ కూడా గొప్పవే. ఈ విషయాన్ని కూడా ఎప్పుడు అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి ముందు తలదించుకోని అవసరం లేదు. అలాగే నువ్వు ఎవరికీ కూడా అనవసరంగా సమాధానం చెప్పనవసరం లేదు. నీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే నీ కన్నీటిని తుడిచి నీ కష్టాన్ని నేను కడతేరుస్తాను కదా. మరి అందరి అవసరం కంటే కూడా బాబా అవసరం నీకు ఎక్కువగా ఉంది. నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను. అలాగే నీ చిరకాల కోరికలు నెరవేరుస్తాను. నీకు బాధ అనవసరం. నీకు అంతా మంచి జరుగుతుందని ఇంతగా చెప్తున్నాను కదా. మరి ఇంకా నీకు ఎందుకు ఆ దిగులు? సాయి నీకు తోడుగా ఉండగా నీకెందుకు దిగులు చెప్పు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను నిన్ను చూసి గర్వపడతాను. ఎవరెవరో సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఉన్నావు. నువ్వు సాయి బిడ్డవు. నువ్వు భయంతో అలా అక్కడే ఆగిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా, ఎంతమంది నిన్ను ఆట పట్టించినా కాలంతో సహా వాళ్ళందరికీ కూడా సమాధానం చెబుతాను.
అలాగే నీకు పరిష్కారాన్ని తెలియజేస్తాను. ధైర్యంగా ఉండాలి. ఎంత ఉత్సాహంతో నువ్వు ముందుకు వెళ్తావో అంత మంచి ఆనందకరమైనటువంటి జీవితం ముందు రోజుల్లో నీకు లభిస్తుంది. ఇవన్నీ మానేసి ఎప్పుడూ కూడా బాధపడుతూ కూర్చుంటావా? బాధపడింది చాలు. ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటూ నీకు అన్నీ కూడా నేను అన్ని వేళలా ఏదో ఒక సమయంలో సమకూరుస్తాను. నువ్వు నా దగ్గర పెట్టినటువంటి ప్రతి ప్రార్థన కూడా నేను తప్పక నెరవేరుస్తాను. నీ బాబా ఏ విధమైనటువంటి మాట ఇచ్చాడో ఆ మాటను తప్పకుండా తీర్చుకుంటాడని తెలుసుకో. ఇకనైనా నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని విస్మరించకుండా నీవు ఇంకా ధైర్యంగా ఉంటావు అనుకుంటున్నాను. ఈరోజు బాబా చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజనా సుఖినో భవంతు.